తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగి ప్రజలను వణికేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 5 రోజుల పాటు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే పలు ప్రాంతాల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. రాబోయే 5 రోజుల పాటు ఈ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ అలాగే వాతావరణ శాఖ కూడా ఇక్కడ మనకు చెప్తుంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దాదాపు 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉంది వాతావరణం అని చెప్పేసి కూడా, అంటే టెంపరేచర్స్ తగ్గుతాయి అని చెప్పేసి కూడా ఇటు ఐఎండీ చెప్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా అని చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ విషయానికి వస్తే అంటే ఎప్పుడు లేనంత చలి ఈ ఇయర్ నమోదవుతుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం చూసుకున్నా కూడా అంటే పూర్తిగా ఇదంతా చూసుకుంటే ఇక్కడ మనము హైదరాబాద్ లోని ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అంటే అందరూ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అని అంటున్నారు. పైగా హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనాల ప్రకారం కూడా ఇటు ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. దాదాపు 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గుతాయి అని చెప్పేసి, అంటే ఇప్పుడు మొత్తం చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. మళ్ళీ ఇవాళ రేపు ఇంకెక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు. పైగా హైదరాబాద్ లోనే చుట్టుపక్కల జిల్లాలతో పాటు హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లో ఇటు జగదిరిగుట్ట, కూకట్పల్లి, ఇటు ట్యాంక్ బండ్ చుట్టుప్రక్కల ప్రాంతాలు కావచ్చు, ఇటు చెరువు పక్కన ఉన్న ప్రాంతాలు కావచ్చు, అంటే ఎక్కువగా చలి నమోదయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. పైగా మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, మెదక్, భువనగిరిలలో కూడా దాదాపు 11 నుంచి 15 సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఈ బుధవారం వరకు ఇలా తెలంగాణ అంతటా చల్లగాలులతో పాటు ఈ చలి తీవ్రత ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. దాదాపు 5 నుంచి 6 డిగ్రీల వరకు వాతావరణం తగ్గే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు. అయితే రాబోయే 24 గంటల్లో ఇటు పరిసర జిల్లాల్లో కావచ్చు, ఇటు హైదరాబాద్ లో కావచ్చు సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అత్యల్పంగా మొయినాబాద్ ప్రాంతంలో దాదాపు 6, అలాగే అంటే అక్కడ నమోదయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇబ్రహీంపట్నంలో 7, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ షేర్లింగంపల్లి దగ్గర కూడా 8 సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉంటుంది అంటున్నారు. రాజేంద్ర నగర్, మౌలాలి, బిహెచ్ఎల్, అలాగే గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్ ఇక్కడ కూడా దాదాపు 10 సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంటుంది ఈ ఉష్ణోగ్రతలు. అయితే మిగతా ప్రాంతాల్లో కూడా ఈ ఉష్ణోగ్రతలు దాదాపు 10 నుంచి 13 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు మార్నింగ్ వాకింగ్ వచ్చే వాళ్ళు కావచ్చు, ఇటు అంటే వర్కౌట్స్ చేయడానికి ఇటు ట్యాంక్ బండ్ ప్రాంతాల్లోకి వచ్చే వాళ్ళు కూడా ఈ చలి తీవ్రతని ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నది ఏంటంటే ఇప్పుడు అంటే వర్షాకాలంలో అన్ఎక్స్పెక్టెడ్ వర్షాలు ఎన్నో పడ్డాయి. అలాగే ఇప్పుడు కూడా అంటే ఈ వింటర్ సీజన్ మొత్తం ఇలాగే అన్ఎక్స్పెక్టెడ్ చలిలు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ అయ్యే లోపు అంటే నవంబర్ లో నార్మల్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా డిసెంబర్ నెలలో మాత్రం ఎక్కువగా చలి తీవ్రత పెరిగిందనే చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా ఏదైతే మనం మాట్లాడుకుంటున్నా ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే దాదాపు అన్ని ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఇన్సైడ్ ప్రాంతాలు కావచ్చు పూర్తిగా చలి తీవ్రత పెరిగిందనే చెప్పుకోవాలి. అయితే ఖచ్చితంగా ఇటు ఐఎండీ అధికారులు కావచ్చు, ఇటు డాక్టర్స్ కావచ్చు ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే జాగ్రత్తలు